రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో సికింద్రాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, డివిజన్లను మల్కాజ్గిరి జోన్ కిందకు చేర్చడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముక్కలు కాకుండా అందరం కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు. వ్యాపారులు, కుల సంఘాల నాయకులు కలిసి రావాలని కోరారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనందరి అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది. రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిని నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్, అదే విధంగా బోండా మార్కెట్, దీని అంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో వెళ్తారు. ఇట్లా ఒక వైపునేమో నిన్న చాలా క్లియర్ గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదే విధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిగిరి కమిషనరేట్ లోకి మార్చినటువంటిది. ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనందరి అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది. రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిని నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్, అదే విధంగా బోండా మార్కెట్, దీని అంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో వెళ్తారు. ఇట్లా ఒక వైపునేమో నిన్న చాలా క్లియర్ గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదే విధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిగిరి కమిషనరేట్ లోకి మార్చినటువంటిది. ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం